వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. కువైట్లోని అమెరికన్ ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఎంబసీ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అలాగే టర్కీలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. సౌదీ అరేబియాలోని అరాంకో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. అరాంకోలో భారీ విధ్వంసం సృష్టించింది. ఆయిల్ రిఫైనరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ దాడులతో రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం కలగనుంది. डेंजर हो गया यार. डेंजर हो गया यार. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారి భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రవాసాంధ్రులకు తక్షణ సహాయం అందించేందుకు ఏపీ భవన్, ఏపీ ఎనర్జీ ఆధ్వర్యంలో 24 గంటల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే దుబాయ్, బహ్రాయిన్లో ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. 7 దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయినందున ప్రయాణికులు ధైర్యంగా ఉండాలని కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. אני לא מאמין 10 מטר מאיתנו יש פה हीरा टावर కూడా రికార్డ్ చేసి సంబంధిత కంట్రీ తాలూకా ఎంఈఏ మన భారత కౌన్సిలేట్ జనరల్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళతో దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేకూర్చేలాగా ఒక విధి విధానాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీఎన్ఆర్టీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏదైతే ప్రత్యేకించి తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకించి ఎస్టాబ్లిష్ చేసి అనేకమైనటువంటి సర్వీసెస్ గత 10 సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళలో కూడా